హలో ఫ్రెండ్స్, నేను జినత్ ఫర్ ఆజ్మీ సయ్యద్ని. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను మరియు సోషల్ యాక్టివిస్ట్ని. నిన్న తెలంగాణలో 200 తెలుగు కవులతో కవి గాయక సమూహ గానం జరిగింది. దేశంలో మారుతున్న పరిస్థితుల మీద, రాజ్యాంగ పరిరక్షణ మీద, ఇలాంటి విభిన్న అంశాల మీద చాలామంది వాళ్ళ రాసిన కవితలు చదివారు. నేను 3 భాషల్లో రాశాను: తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో. తెలుగులో ఉండడం వల్ల నేను తెలుగులో చదివాను నేను రాసిన 2 పోయమ్స్. చాలామంది అడిగారు, ప్లీజ్ కైండ్లీ షేర్ యువర్ వీడియోస్ అండ్ పోయమ్స్ అని. వీడియోస్ అయితే నా దగ్గర కూడా లేవండి. అయితే నేను అనుకున్నాను, లెట్ మీ షూట్ మై పోయమ్ అండ్ షేర్ విత్ యూ ఆల్ అని. ఫస్ట్ పోయమ్ ఇస్ నేను అనుభవిస్తున్న దాని మీద రాశాను. నెక్స్ట్ది దేశంలో మారుతున్న పరిస్థితుల మీద రాశాను. ఫస్ట్ది, నేను భారతీయురాలుని మరియు ఈ దేశ మూలవాసిని. నేను హిజాబు ధరిస్తే అంటారు తుర్క పిల్ల అని. నన్ను విశ్వవిద్యాలయంలో చూసి అడుగుతారు, నువ్వు ఆఫ్ఘనీ? నేనంటాను, కాదు, నేను హిందుస్థానీని. మిత్రులతో కలిస్తే అడుగుతారు, తినిపి హైదరాబాదీ బిర్యానీ. నేనంటాను, నేను శాకాహారిని. నన్ను ఒక్క చూపు చూసి అంటారు, అయితే నువ్వు ఒక ముస్లిం బ్రాహ్మణివి. వేరే మతం వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను, వాళ్ళ భాష యాసతోని. ఎందుకంటే చిన్నతనం నుంచి అందరితో కలిసిమెలిసి పెరిగిన దానిని. ఈ రోజుల్లో చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను హిందువుని, క్రైస్తవుని, ముస్లిముని అని చెప్పుకునే స్థాయికి మన దేశం దిగజారిపోతుంది అని. మిత్రమా, భారతదేశం నీది నాది కాదు, ఇది మన అందరిది. నేను భారతీయురాలుని మరియు ఈ దేశ మూలవాసిని. థ్యాంక్ యూ. రెండో కవిత ముఖ్యంగా మన యువత కోసం, ఇంకా మన దేశంలో మారుతున్న పరిస్థితుల మీద రాశాను. ఓ యువతరం, విడిచిపెట్టండి మీ మౌనవ్రతం. మీ యొక్క మౌనమే ఈ దేశానికి చేకూరుస్తుంది హానికరం. క్షణంలో కోల్పోతున్న ప్రాణం, ఇక ఆపుదాం ఈ రణఘోరం. మత విద్వేషాన్ని అంతం చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుదాం మన జాతీయ గీతం. పదండి ముందుకు, ఎత్తుదాం మన గొంతు, ఫాసిస్టు మత్తును చేద్దాం చిత్తు. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు.